వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మోడీ కానుకగా పార్లమెంటు పరిధిలోని 20,000 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న సైకిల్ పంపిణీ కార్యక్రమం మంగళవారం రోజున హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఇల్లంతకుంట మండల విద్యాధికారి స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు ప్రయాణ రవాణా కష్టాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కటంగూరి అనిల్ రెడ్డి, మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, కంకనాల రవీందర్ రెడ్డి, కంకనాల సురేందర్ రెడ్డి, నల్ల లింగారెడ్డి, బొమ్మాడి శ్రీధర్, మట్ట పవన్ రెడ్డి, తాళ్ల పాపిరెడ్డి, మురహరి గోపాల్, గుర్రాల సుధాకర్ రెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మద్దూరి మల్లేష్, ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుకుంట్ల అనిల్, తిప్పరబోయిన సమ్మయ్య, కోడం భరత్, చిప్పతి శ్రీకాంత్, శీలం సాయి ప్రసాద్ రెడ్డి, భద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని సందర్భంగా మోడీ గారి కానుకగా 10th చదివేటువంటి బాలికలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు జన్మదినం సందర్భంగా కేకులు కటింగ్ చేయడము, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడము ఇది చేస్తారు తప్ప ఇటువంటి సేవా దృక్పథంతో చేసేటువంటి నాయకులు చాలా తక్కువ. దేశంలోనే ఏ ఒక్క ఎంపీ కానీ ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఇవాళ ఆయన యొక్క జన్మదిన సందర్భంగా 20,000 సైకిళ్లను పార్లమెంటు పరిధిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆల్రెడీ ఒక విడతల వారీగా స్కూళ్ళన్నిటి కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఒక 10th చదివేటువంటి విద్యార్థులకి వాళ్ళకు స్పెషల్ క్లాసులు ఉండడం, వాళ్ళు 10th క్లాస్లో వాళ్ళకు రావడం, స్కూల్కి రావడం, పోవడానికి రవాణా సౌకర్యాలు సరిగా లేని కారణంగా గ్రామాల నుంచి వెళ్ళి ఇళ్ళ నుంచి రావడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మంచి ఉత్తీర్ణత సాధించాలంటే వాళ్ళకు మానసికంగా శారీరకంగా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ సైకిల్ పంపిణీ చేయాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వారు ఈ జన్మదిన సందర్భంగానే కాదు, గతంలో కూడా ప్రతి జన్మదిన సందర్భంగా అయితే ప్రభుత్వ వైద్యశాలలకి అనేకమైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, అంబులెన్సులు కానీ ఏదో ఒకటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ జన్మదిన సందర్భంగా